ఆ అమ్మాయి పేరు కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని. ఆ అమ్మాయి ముంబైలో, అంటే బాలీవుడ్ లో చిన్న చిన్న క్యారెక్టర్లు అవి చేస్తూ ఉండేటువంటి ఒక యాక్ట్రెస్. ఆమెకి అసలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధం ఏంటి? రీసెంట్ గా బయటపడినటువంటి ఒక ఎఫ్ఐఆర్ లో చాలా స్పష్టంగా ఏముందంటే, ఈ అమ్మాయిని కుటుంబ సభ్యులను కూడా వేరే కారణాలతో అరెస్ట్ చేసి ఇక్కడ జైల్లో కూడా రిమాండ్కి పెట్టబోతే బెయిల్ ఇస్తే కోర్టు, వాళ్ళు ముంబై వెళ్ళిపోయారు. మళ్ళీ ఇదంతా కూడా గతంలో జరిగింది. క్రాంతి కుమార్ రాణా అనేటువంటి ఒక సిపిఓ ఎస్పీఓ ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది అనేటువంటిది ఎలిగేషన్ గా ఉంది. కానీ మీడియాకి ఆయన చెప్పలా, ఆ, జగన్ అగెనిస్ట్ గా ఉండేటువంటి మీడియా కూడా కనిపెట్టలేకపోయింది. ఎల్లో ఎల్లో మీడియా అంటారు కదా, తెలుగుదేశం మీడియా, బ్లూ మీడియా అంటారు కదా, వైసీపీ మీడియా. వీళ్ళకి ఏమైనా జరిగితే వీళ్ళకి వెంటనే తెలిసిపోద్ది, వీళ్ళ విషయంలో ఏమైనా జరిగితే వీళ్ళకి వెంటనే తెలిసిపోద్ది. అయినా కూడా టీడీపీ అనుకూల మీడియాకి అసలు ఇన్ఫర్మేషనే లేకుండా ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం, మళ్ళీ బయటికి ఆ అమ్మాయి బెయిల్ తీసుకుని వెళ్ళిపోవటం. అసలు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ పోలీస్‌కి ఆ అమ్మాయికి ఏం సంబంధం? ఏ ఏ రకమైనటువంటి కేసు ఇక్కడ ఫైల్ అయింది? బేసిక్‌గా దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, ఇప్పుడు బయటపడినటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే ఈ జట్వాని పిల్లుందో, కాదంబరి జట్వాని, ఈ జిందాల్ స్టీల్ అనేసి మనకు చాలా ఫేమస్ స్టీల్ కంపెనీ ఉంది ఇండియాలో, జేఎస్‌డబ్ల్యూ అంటూ. దాని దాని ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ వ్యక్తితో ప్రేమాయణం నడిచింది ఈ అమ్మాయికి, ఆ వ్యక్తికి. సో, ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేశారు లైఫ్‌ని. ఒక పాయింట్ తర్వాత పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి ఫోర్స్ చేసింది. చేసుకోవాలమ్మన్నాడు. చేసుకోను నేను అనేసాడు. ముంబైలో కేస్ పెట్టింది. చీటింగ్ కేసు. ఎవరిని పెళ్లి చేసి చేసుకోవాలంటే చీటింగ్ కేసు పెట్టొచ్చు. చీటింగ్ కేసు పెట్టింది. పెట్టినప్పుడు ఆ అమ్మాయి దారిలోకి రావట్ల. ఆ అమ్మాయితో వెనక ఆ అమ్మాయి కుటుంబం గూడా ఉంది. అంటే వాళ్ళ ఇంటెన్షన్ నిజంగా ఇతనే కావాలనన్నా ఉండొచ్చు. నిజంగా లేదా అతను ట్రాప్‌లో అయినా పెట్టుండొచ్చు. నేనేమి ఈ అమ్మాయి చాలా తెలియని అమాయకురాలు, ఈళ్ళు బుక్ చేశారు అంట్ల. జరిగిందేంటంటే చీటింగ్ కేస్ ఫైల్ చేసింది. పెళ్లి చేసుకోవాల్సిందే అనేసి కండిషన్ పెట్టింది. ఆ కుటుంబ సభ్యులు గూడా, అమ్మాయి కుటుంబ సభ్యులు గూడా లేదు లేదు పెళ్లి చేసుకోవాలి, మా పిల్ల మిమ్మల్ని ప్రేమిస్తుంది అంటున్నారు. ఆస్తి కోసం అంటున్నారు, ప్రేమతో అంటున్నారు. ఏదైనా జరగొచ్చు. 50, 50 ఛాన్స్. అయితే ఈ అమ్మాయి గోల ఎట్లా వదిలించుకోవాలి? అంత పెద్ద జిందాల్‌కి సంబంధించినటువంటి అతను ఆంధ్రప్రదేశ్‌కొచ్చాడు. ఎందుకంటే మీరు కడప స్టీల్ ప్లాంట్ అప్పుడు వీడియోలవి చూస్తే జగన్మోహన్ రెడ్డికి బాగా థిక్కెస్ట్ ఫ్రెండ్ ఇతను. ఈ జిందాల్‌కి సంబంధించినోడు. అప్పుడు ఏం జరిగిందంటే, ప్ర ఈ ఏదైతే ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఉన్నాయో, తెలిసింది కదా పెద్ద తలకాయలు అంటే, ఈ పెద్ద తలకాయలు భలేవారే! మేము మీకు సెట్ చేస్తాం కదా! అమ్మాయి వ్యవహారం మీకు, ఆ అమ్మాయి మళ్ళీ మీ జోలికి రాకుండా మేము చూసుకుంటాం అనేసి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అతని పేరు కుక్క విద్యాసాగర్ రావు. అతను ఈ అమ్మాయి అతనికి 5,00,000 తీసుకొని అతని దగ్గర ఎగ్గొట్టింది, మోసం చేసింది అనేటువంటి చీటింగ్ కేస్ పెట్టారు. ఏదో సాయుధ బలగాలు ఎళ్తాయి చూసారా? ఏదో పెద్ద క్రిమినల్ టెర్రరిస్ట్‌ని పట్టుకోవడానికి ఎళ్తారే, ఆ టైప్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక 50 మందెళ్లి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి జైల్‌లో పెట్టి, కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసి, రిమాండ్‌కి పంపించి, మళ్ళీ బెయిల్ తెచ్చుకొని కొన్నాళ్ళకి మళ్ళీ ఆ అమ్మాయి ముంబై ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన ఎమ్మటనే ఏం చేసింది? ఈ జిందాల్ మీద ఆ అమ్మాయి పెట్టిన చీటింగ్ కేస్‌ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మీ కనెక్షన్ అర్థమైంది గదా! ఆ అమ్మాయి ఒకడి మీద చీటింగ్ కేస్ పెట్టింది. ఆ అమ్మాయి కేస్ వెనక్కి తీసుకునేలాగా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని, ఆయన సర్కార్‌ని ఉపయోగించుకున్నారు. ఇదంతా గూడా ఈ మధ్య కాలంలో బయటపడింది. ఇప్పుడు, ఇప్పుడు ఈ ఏదైతే హోమ్ మినిస్ట్రీ కొత్త ప్రభుత్వం తీసుకుందో, తీసుకున్న తర్వాత బయటపడినటువంటి సంఘటనలో ఇదొక బిగ్గెస్ట్ సంఘటన. ఇంకొంతమందేంటంటే వైసీపీ వాళ్ళకి సంబంధం ఉంది. వైసీపీ వాళ్ళు ఏదో అమ్మాయిని హెరాస్ చేశారు. వైసీపీ మంత్రులందరూ బ్యాడ్‌గా యూజ్ చేశారు. ఆ టైప్‌లో మాట్లాడుతున్నారు. అది ఆ రకమైనటువంటి ఇష్యూ లేదు. కానీ పోలీసులే రంగంలోకి దిగి మాఫియాలాగా ఇప్పుడు సెటిల్‌మెంట్‌లు చేస్తారు గదబ్బా! ఏం చేస్తారు? ఒక ల్యాండ్ కబ్జా చేస్తారు. ఆ కబ్జా చేసినోడు ఎవడు? ఎమ్మెల్యేకి సంబంధించినోడు ఎవడో కబ్జా చేస్తాడు. మనం వెళ్లి ఆళ్ళని క్వెషన్ చేసినప్పుడు ఆళ్ళు మనల్ని కొట్టడమే చేస్తారు. మనం ఏం చేస్తాం? ఎమ్మెల్యే దగ్గరికి పరిగెడతాం. ఎమ్మెల్యే వాడు చేయించాడని తెలీదు మనకి. లేదు తెలియొచ్చు. కానీ ఏం చేయలేం, ఎమ్మెల్యే దగ్గరికెళ్తాం. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? కూర్చోబెట్టి సెటిల్‌మెంట్. మీదంటున్నారు బాబు ల్యాండ్, ఆళ్ళదంటున్నారు. కోర్ట్‌కెళ్తే ఇది తెగదు. ఎంతో కొంత ఇచ్చి సెటిల్‌మెంట్ చేసుకోండి అని. ఎమ్మెల్యే గావచ్చు, లోకల్ కౌన్సిలర్ గావచ్చు, ఈ దరిద్రపు నా కొడుకులంతా చేసేది ఇదే. కానీ చివరికి ఆ పొజిషన్‌కి పోలీసులే వచ్చేసారంటే వ్యవస్థ ఎంత అధ్వానంగా, ఎంత నీచంగా, ఎంత దారుణంగా దిగజారిపోయిందనడానికి ప్రత్యక్ష ఎగ్జాంపుల్. జగన్ ప్రభుత్వంలోనే కాదు ఇప్పుడు. అంతకుముందు 14-19 చంద్రబాబు ప్రభుత్వంలో కూడా కాల్ మనీ సెక్స్ రాకెట్ ఇట్లాగే జరిగినాయి. ఇదే రకంగా లెజిస్లేటివ్‌లు, పోలీసులు కుమ్మక్కయ్యి డబ్బులు ఇవ్వటం, వెనక్కి డబ్బులు అప్పులకి ఇవ్వడం ఎక్కువ వడ్డీలకి, వడ్డీ కట్టలేకపోయిన వాళ్ళతో సెక్స్ రాకెట్లు చేయించడం. అది చాలా పెద్ద స్కామ్. అప్పుడు కూడా మనం దీన్ని చాలా ఖండించాం. ఇప్పుడు ఇది బయటపడింది. రేపు ఎన్ని బయటపడతాయో జగన్ గవర్నమెంట్‌లో జరిగినవి. రేపు ఈ చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినవి మరి తర్వాత పెడతాయో, ఇప్పుడు పడతాయో, పడిన వెంటనే ఏ ప్రభుత్వం అని లేదు, ఏ నాయకుడు అని లేదు. ఉతికి ఆరేస్తాం. ఆళ్ళ గురించి ఖచ్చితంగా సమాచారం తెలుసుకున్నాం.
దాని గురించి మనం వీలైన ఎక్కువ వీడియోలు చేద్దాం, మాట్లాడుకుందాం, కండెమ్ చేద్దాం, ప్రజలకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేద్దాం.